హలో ఎవ్రీవన్. సో మలివేద నాగరికత తర్వాత మనకి సిలబస్లో బౌద్ధ మతం, జైన మతం రెండు ఉన్నాయి. సో అందులో జైన మతం ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో జ్ఞానోదయ యుగం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో రెండు ముఖ్యమైన అభివృద్ధిలు చోటు చేసుకున్నాయి. అవేంటంటే మతపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన అభివృద్ధి. సో మతపరమైన అభివృద్ధి. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం 62 మతాలు అనేవి పుట్టాయన్నమాట. వాటిలో బౌద్ధ, జైన మతాలు తప్ప మిగతావన్నీ అంతమైపోయాయి. సో మతాల ఆవిర్భావానికి కారణాలు ఏంటి అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం, ఉపనిషత్తుల ప్రభావం ఎక్కువైంది, ఇనుము కనుగొనటం వలన, వడ్డీ వ్యాపారం వలన కుల వ్యవస్థ ఘనీభవించి సామాన్యుడు అశాంతి పాలయ్యాడనమాట. సో ఆధిక్యత పెరగడం వల్ల బ్రాహ్మణుల్లో అవినీతి, అత్యాశలు ఎక్కువైపోయాయి. అందువలన మత ఆవిర్భావానికి ఇవన్నీ కారణాలు అనమాట, మెయిన్ రీజన్స్. బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువైపోయింది. సో కుల వ్యవస్థ అనేది ఏర్పడి అశాంతులు ఏర్పడ్డాయి. ఉపనిషత్తుల ప్రభావం, వడ్డీ వ్యాపారం. సో అలాగే బ్రాహ్మణుల్లో ఎక్కువగా అవినీతి, అత్యాశలు ఎక్కువైపోయాయి. అందుకోసం మతాలు పుట్టాయి అన్నమాట. సో వాటిలో మెయిన్ వచ్చేసి మనకి జైన మతం, బౌద్ధ మతం. జైన మతం గురించి తెలుసుకుందాం. ఇక్కడ జైన మత గురువులు గల పేర్లు ఏంటంటే తీర్థంకర్లు. సో వీళ్ళని తీర్థంకర్లు అంటారు. తీర్థంకర్లకు గల పేర్లు ఏంటంటే అరిహంతులు, జనులు. జైన తీర్థంకరుల సంఖ్య 24 మంది అన్నమాట. సో 24 మెంబర్స్ ఉంటారు జైన తీర్థంకరులు. జీవన స్రవంతిని దాటడానికి వంతెనను నిర్మించిన వారు ఎవరంటే తీర్థంకరులు. సో తీర్థంకర అంటే అర్థం మనకి వారధి లేదా వంతెన అంటారు. సో జైన తీర్థంకరులలో మొదటి 22 మందిని ఏమంటారంటే పౌరాణిక పురుషులు అంటారు. సో మొదటి 22 మందిని పౌరాణిక పురుషులు అంటారు. చివరి ఇద్దరిని చారిత్రక పురుషులు అంటారు. సో జైన మత తీర్థంకరులు క్షత్రియులు అనమాట. సో వీళ్ళు వచ్చేసి క్షత్రియులు. జైన మతం మొదటి తీర్థంకరుడు ఎవరంటే వృషభనాథుడు. ఇతని యొక్క చిహ్నం ఏంటంటే వృషభం, ఎద్దు అనమాట. జైన మత చారిత్రక స్థాపకుడు ఎవరంటే పార్శ్వనాథుడు చారిత్రక స్థాపకుడు. ఇతను 23వ తీర్థంకరుడు అనమాట, లాస్ట్ నుంచి సెకండ్. జైన మత నిజమైన స్థాపకుడు ఎవరంటే వర్తమాన మహావీరుడు. ఇతనే మన 24వ తీర్థంకరుడు, ఆఖరివాడు. నెక్స్ట్ జైన తీర్థంకరులు, వారి చిహ్నాలు. సో ఈ చిహ్నాలన్నీ అన్ని ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే, నేర్చుకుంటే మనకే మంచిది. కానీ ఇందులో ఎగ్జామ్ రిలేటెడ్ ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి వృషభనాథుడు, ఎద్దు, వృషభం. సుపార్శ్వనాథ స్వస్తిక్ గుర్తు అనమాట. ఈ చక్రం కూడా ఇంపార్టెంటే. సుమాలినాథ చక్రం, ధర్మనాథ పిడుగు, సో నేమినాథ నిలోస్థల, పార్శ్వనాథ పాము, అజితనాథ ఏనుగు. సో నెక్స్ట్ వచ్చేసి శీతలనాథ కల్పవృక్షం, శ్రీవత్స, అండ్ అరిష్టనేమి శంఖం. వర్తమాన మహావీరుడు వచ్చేసి సింహం. సో ఇలా 24 మంది తీర్థంకరులు, వారి చిహ్నాలు ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ ఒకసారి క్విక్ గ్లాన్స్, మరి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, ఓపిక్గా కూర్చొని చూసుకోండి. నేను అన్నీ చెప్పట్లేదు, ఇంపార్టెంట్ అనిపించిన మాత్రమే చెప్తున్నా. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగారు. సో వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు అనమాట. ఇతను ఎద్దు, ఇతని చిహ్నం వచ్చేసి ఎద్దు, వృషభం. సో వృషభం అని మనకి వృషభనాథుడు అంటే పేరులోనే ఉంది చూడండి, వృషభనాథుడు చిహ్నము వృషభం.
సో ఋగ్వేదంలో ఇతని గురించి ఉందన్నమాట. నారాయణి అవతారంగా పురాణాల్లో ఉందన్నమాట. సో ఈ పురాణాల్లో వచ్చేసి నారాయణ అవతారంగా ఋగ్వేదంలో అయితే ఇతని గురించి ఉంది. సో పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. సో ఇతని చిహ్నం వచ్చేసి పాము. జైన మత చారిత్రక స్థాపకుడు పార్శ్వనాథుడు అనమాట. చారిత్రక స్థాపకుడు పార్శ్వనాథుడు. సో ఇతని బోధనలు ఏంటంటే సత్యం, అహింస, అపరిగ్రహ, అస్థేయం పై బోధనలన్నీ వర్తమాన మహావీరుడు బ్రహ్మచర్యం చేసి పంచవ్రతాలను బోధించాడు. సో ఈ నాలుగు బోధనలకి బ్రహ్మచర్యం కూడా యాడ్ చేసి పంచవ్రతాలుగా బోధించాడు అనమాట. ఎవరు? పార్శ్వనాథుడు. వర్తమాన మహావీరుడు మనకి ఆఖరి తీర్థంకుడు అనమాట. 24వ తీర్థంకుడు. జైన మత స్థాపకుడు, నిజమైన స్థాపకుడు ఎవరంటే వర్తమాన మహావీరుడు. సో వీళ్ళ తల్లిదండ్రుల నేమ్స్ వచ్చేసి సిద్ధార్థుడు, త్రిశాలదేవి లిచ్చవి రాకుమార్తె. సో ఈ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు మనకి, ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో మూవీస్ ఉన్నాయి కదా, సిద్ధార్థ్, త్రిష. సో అలా సిద్ధార్థుడు తండ్రి నేమ్ వచ్చేసి సిద్ధార్థుడు, తల్లి నేమ్ వచ్చేసి త్రిశాలదేవి, ఈమె లిచ్చవి రాకుమార్తె అనమాట. సో భార్య యశోద, ప్రియదర్శిని అనోజ్ఞ. అల్లుడు వచ్చేసి జామిలి అనమాట. జన్మస్థలం కుందగ్రామం, క్రీస్తుపూర్వం 540 బీహార్లో అనమాట. జ్ఞానోదయం జుంబి కవచం స్థాల వృక్షం కింద బీహార్లో అనమాట. ఈయన జ్ఞానోదయం అయిన ప్లేస్. సో మరణం వచ్చేసి పావపూరి పాట్నా దగ్గర క్రీస్తుపూర్వం 466 అస్సిపాలు గృహంలో ఈయన మరణం అనేది సంభవించింది అనమాట. పాస్తిపాలుస్. సో తెగ వచ్చేసి జ్ఞాత్రిక. ఇతని శిష్యులు వచ్చేసి గంధారులు. మహావీరుని 11 మంది శిష్యులు అనమాట. సో వీళ్ళ శిష్యులు గాంధారులు. సో మహావీరుని 11 మంది శిష్యులు అనమాట. స్థాపించిన జైన సంఘం ఏంటంటే మూల సంఘం. సో వర్తమాన మహావీరుడి బిరుదులు ఏంటంటే మహావీరుడు అంటే ఇంద్రియాలపై నియంత్రణ కలవాడు మహావీరుడు. అరిహంత్ శత్రువులను జయించేవాడు. సో అందుకే కదా మనకి మిజైల్ నేమ్ ఉంది కదా, అది ఇక్కడి నుంచే తీసుకున్నారేమో, అందుకే శత్రువులని జయించువాడు అని అర్థం. సో తర్వాత జీనా, విజేత, కోరికలను జయించేవాడిని జీనా అంటారు. దేహదిన్న అంటే దేహాన్ని జయించిన వాడిని దేహదిన్న అంటారు. కేవలి అంటే సంపూర్ణ జ్ఞానం కలవాడు. నిర్ఘాంతుడు అంటే బంధాలు లేనివాడని అర్థం. నాట్య పుత్ర అంటే నాత అంటే జ్ఞాత్రిక వంశానికి చెందినవాడు. సో వర్తమాన మహావీరుడు తన 30వ ఏటే సత్యాన్వేషణకై బయలుదేరాడు అనమాట. కానీ మొదట 6 సంవత్సరాలు కోసలి మక్కలి పుత్తతో కలిసి సత్యాన్వేషణకు ప్రయత్నించాడు అనమాట. తర్వాత కొన్ని వివాదాల వల్ల విడిపోయారు. సో వారి తర్వాత కాలంలో గోసాలి మక్కలి పుస్త అజీవిక మతాన్ని స్థాపించాడు అనమాట. ఇతనితో గొడవలు జరిగి ఈయన గోసాలి మక్కలి పుత్ర అజీవిక మతాన్ని స్థాపించారు. సో వర్తమాన మహావీరుడు 12 సంవత్సరాలు సత్యాన్వేషణ తర్వాత 42వ ఏట జ్ఞానోదయం పొందాడనమాట. అప్పటి నుంచి మహావీరుణ్ణి అర్హంత్ లేదా జీనుడు అంటారు.
అర్హంత్ లేదా జీనుడు అంటారు. సో మనం ఇక్కడ చెప్పాం కదా, జీనుడు అంటే విజేత అని, కోరికలను జయించేవాడినే జీనుడు అంటారు. సో పురోహితులు ఆధిక్యతను, వేదాలను ఖండించారనమాట. సో ఈ పురోహితుల ఆధిక్యతను, వేదాలను ఖండించారు, కర్మ సిద్ధాంతంపై విశ్వాసం ఉంచారనమాట. సో వీళ్ళకి వ్యతిరేకంగానే కదా ఈ మతాలు అనేవి పుట్టాయి, జైన మతం, బౌద్ధ మతం. మలివేద కాలంలో ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ అవ్వడం, వాళ్ళ అవినీతి అత్యాసల వల్ల వాళ్ళకి ఎగ్నెస్ట్గా వీళ్ళు ఈ మతాలని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దాంట్లో వచ్చేసి కర్మ సిద్ధాంతంపై విశ్వాసం ఉంచారు ఎవరంటే ఈ వర్తమాన మహావీరుడు. సో పురోహితుల్ని వీళ్ళకి వ్యతిరేకంగా, ఈ వేదాలకు వ్యతిరేకంగా ఈయన కర్మ సిద్ధాంతాన్ని చేశారనమాట. సో కైవల్యం అంటే మోక్షం అనే అర్థం. సో త్రిరత్నాలు పాటించాలి అని తెలిపారనమాట. కైవల్యాన్ని సాధించుట కోసం ఈ త్రిరత్నాల్ని పాటించాలని చెప్పారు. అవేంటంటే సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక అంటే క్రియ అని అర్థం. సో సరైన నడవడికలో 5 సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటంటే సత్యం పలకవలెను, అహింస, అపరిగ్రహం, ఆస్తేయం, బ్రహ్మచర్యాన్ని మహావీరుడు చేర్చాడు. మొత్తం 4 ఉన్నవి. ఈ 4లో ఈ బ్రహ్మచర్యాన్ని యాడ్ చేసి 5 సిద్ధాంతాలు చేశారనమాట వర్తమాన మహావీరుడు. సో మొదటి 4 సూత్రాలను పార్శ్వనాథుడు ఇవ్వగా 5వ సూత్రాన్ని బ్రహ్మచర్యంను మహావీరుడు చేర్చాడు. సో ఈ 4 ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ 4 వచ్చేసి పార్శ్వనాథుడు ఇచ్చాడనమాట. సో ఈ 5వది బ్రహ్మచర్యాన్ని మహావీరుడు యాడ్ చేశాడు. మహావీరుడు తన 72వ ఏట బీహార్లోని పావపురి నగరంలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడనమాట. సో ఈ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన ఇంకొక రాజు ఉన్నారు. ఎవరు మనకి అంటే చంద్రగుప్త మౌర్యుడు. సో సల్లేఖన వ్రతం అనగా అన్న పానీయాలను విడి దేహాన్ని శుష్కింపజేసి మరణించడం అని అర్థం. సో సల్లేఖన ఆర్ సంతాన వ్రతం అని కూడా అంటారు. ఇది సంతార సల్లేఖన లేదా సంతార వ్రతం అని కూడా అంటారు. సో ఇది అన్నపానీయాలు అంటే ఫుడ్ లేకుండా వాళ్ళ శరీరాన్ని అలాగే ఉంచి చనిపోవడం అన్నమాట. సో మహావీరుని తర్వాత జైన మత ప్రచారం చేయడంలో 11 మంది గణాధారులు ముఖ్యమైన పాత్ర పోషించారు. సో అందులో తొలి గణాధారుడు ఎవరంటే సుదర్శన్, మహావీరుని శిష్యుడు అన్నమాట. మహావీరుని శిష్యుడు. జైన మత వర్గీకరణ అత్యున్నత వర్గం. సో జ్ఞానాన్ని బట్టి జీవులను 5 రకాలుగా వర్గీకరించారనమాట. వాళ్ళు వచ్చేసి 5 అజ్ఞానాలు 5 వర్గాలుగా విభజించారు. వారిలో వచ్చేసి మొదటి వారు అత్యున్నత వర్గం, రెండవ వారు రెండవ వర్గం, సో మూడవ వర్గం, అట్లా 5 వర్గాలు. సో అత్యున్నత వర్గం ఏంటంటే బుద్ధి, వాసన, రుచి, స్పర్శ అండ్ 5 జ్ఞానాలు కలిగిన వాడని. మానవుడు, దేవతలు, కొన్ని జంతువులు, కోతులు, గుర్రాలు అని అత్యున్నత వర్గంలో ఉన్నాయన్నమాట. జ్ఞానాన్ని బట్టి జీవులను 5 రకాలుగా విభజించారు. అవేంటంటే సో ఈ అత్యున్నత వర్గంలో బుద్ధి, దృష్టి, వాసన, రుచి, స్పర్శ లాంటి 5 జ్ఞానాలు ఉన్నాయి. మానవుడు, దేవతలు, కొన్ని జంతువులు అన్నమాట. సో వీళ్ళకే కూడా ఇవన్నీ ఉంటాయి. బుద్ధి ఉంటుంది, దృష్టి ఉంటుంది, వాసన ఉంటుంది, తర్వాత రుచి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెండవ వర్గం దృష్టి, వాసన, స్పర్శ లాంటి 4 జ్ఞానాలు మాత్రమే ఉంటాయి. ఇందులో వచ్చేసి ఈగలు, సీతాకోక చిలుకలు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మూడో వర్గం వాసన, రుచి, స్పర్శ లాంటి 3 జ్ఞానాలు మాత్రమే ఉంటాయి. ఇవి చీమలు, తర్వాత జలగలు. సో చీమలకి, జలగలకి
3 మాత్రమే. సో ఈ వాసన, రుచి, స్పర్శ అనే 3 జ్ఞానాలు మాత్రమే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాలుగవ వర్గం. సో ఈ 4వ వర్గంలో రుచి, స్పర్శ లాంటి 2 జ్ఞానాలు కలిగి ఉంటాయి పురుగులు, జలగలు అన్నమాట. సో 5వ వర్గం వచ్చేసి కేవలం స్పర్శ జ్ఞానం మాత్రమే కలిగి ఉంటాయి. ఇందులో వచ్చేసి 5 ఉపవర్గాలు ఉంటాయి. అవేంటంటే వృక్ష, భూరూపాలు, జల, అగ్ని, పవన. సో ఇవన్నీ 5వ వర్గానికి చెందినవి. సో అంటే పంచభూతాలు అంటాం కదా, అలా వృక్ష, బారుపాలు, జల, అగ్ని, పవనం. సో ఈ పంచభూతాలు అంటాం కదా, అందుకే 5వ వర్గం అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జైన సన్యాసులు పైన తెలిపిన 5 వర్గాలను నాశనం చేయబోనని ప్రమాణం చేస్తారు. సో ఈ 5 వర్గాలని నాశనం చేయకూడదు అంటే వీళ్ళు ప్రామిస్ చేసుకున్నారన్నమాట. అందుకే వీరు దుంప కూరలు కూడా భుజించారు. సో అందువలన వీరు దుంపలను అనేది తీసుకోరన్నమాట. సో ఈ 5 వర్గాలు ఇవన్నీ జీవం ఉన్నవే అనేసి వీళ్ళ అభిప్రాయం అన్నమాట. అందుకని వీళ్ళు ప్రామిస్ చేసుకొని వీటిని భుజించకూడదు, వీటిని ఏ రకంగా కష్టపెట్టకూడదు అనే భావన వీళ్ళలో ఉందన్నమాట. అందుకే చాలా జైన మతం అనేది చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి ఇందులో. ఇది చాలా కష్టం చేయడం కూడా. సో జైన మత గురువుల గురించి తెలిపేది ఏంటంటే ఋగ్వేద శ్లోకాలు. ఋగ్వేద శ్లోకాలు అనేది జైన మత గురువుల గురించి చెప్తాయి. సో జైన మతం అనుసరించే వారిని సిద్ధులు అంటారు. సో వీళ్ళని ఈ జైన మతం ఫాలో అవుతారు కదా, వీళ్ళని వచ్చేసి సిద్ధులు అంటారు. సాధు అంటే సాధారణ సన్యాసి. ఉపాధ్యాయ అంటే సాధువులకు గురువు అన్నమాట, ఉపాధ్యాయ. ఆచార్య అంటే పై ఇద్దరి గురువు. సో వీళ్ళ ఇద్దరి గురువు వచ్చేసి ఆచార్య. సాధు, ఉపాధ్యాయ గురువు, ఆచార్య అని అర్థం. సో అర్హంత అంటే నిర్వాణం పొందబోయేవారు. సో నిర్వాణం పొందబోయే వారిని అర్హంత అంటారు. తీర్థంకర అంటే నిర్వాణం పొందిన వారు అని అర్థం. సో నిర్వాణం అంటే ఏంటి ఒకసారి కమెంట్ చేయండి. విశ్వలయాలు. సో జైనుల కాలాన్ని 12 ఆకులు కలిగిన చక్రంతో పోల్చారనమాట. ఉస్తర్పిణి పైకి పోయే 6 ఆకుల్ని ఉస్తర్పిణి అంటారు. సో అవసర్పిణి అంటే దిగువ వచ్చే 6 ఆకుల్ని అవసర్పణి అంటారు. సో కాలచక్రం యొక్క ఒక భ్రమణాన్ని కల్పమని అంటారు. సో ఈ పైన 12 ఆకులు ఉంటాయి కదా ఈ చక్రంలో, ఇలా ఉండి ఇలా పైన అప్పర్ సైడ్ ఉన్న వాటిని వచ్చేసి ఇవే 6 ఆకుల్ని, నాకు సరిగా గీయడం రాలేదు. సో ఈ 6 ఆకుల్ని ఏమంటారు ఉత్కర్పిణి అంటారనమాట. సో కింద ఉంటాయి చూడు ఈ లోయర్ సైడ్ ఉన్నవారు, ఇది వచ్చేసి దిగువ ఉండే వాటిని అవసర్పిణి అంటారు. సో ప్రస్తుతం కొనసాగుతున్న కాలం అవసర్పిణి యొక్క 5వ ఆకు. మహావీరుడు 4వ ఆకుకు చెందినవాడు. సో ఇప్పుడు మనం అపసర్పణి అంటే దిగువ వచ్చే ఈ ఆకుల్లో ఉన్నాం అన్నమాట. సో ఇలా చక్రం అనుకుంటే మనం ఈ కింద ఈ లోయర్ పార్ట్లో ఉన్నాం కదా, ఈ లోయర్ పార్ట్లో కిందకి వస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి కల్పంను జైనులు 6 యుగాలుగా విభజించారు. అవి ఏంటంటే మొదటి యుగం, 2వ యుగం, 3వ యుగం, 4వ యుగం, అలా అప్ టు 6వ యుగం వరకు. సో అత్యంత సంతోషకరమైన యుగం, నైతిక విలువలు, బోధన మతం అవసరం లేదు అని మొదటి యుగంలో. 2వ యుగంలో అయితే సంతోష యుగం, పుణ్యగుణం కొద్దిగా తగ్గుతుందన్నమాట ఈ 2వ యుగంలో. సో 3వ యుగం సంతోషం, కొంచెం దుఃఖం. ఈ దశలో ఋషభదేవుడు ప్రభుత్వ సంస్థలను నాగరికతలుగా ఏర్పాటు చేశాడనమాట 3వ యుగంలో.
సో తర్వాత 4వ యుగం దుఃఖం సంతోషం కలిగిన యుగం. సో 2 దుఃఖము ఉంది, సంతోషం ఉంది. దిగజారిన యుగాన్ని ఉద్ధరించుటకు 23 తీర్థంకరులు ఆవిర్భవించారు. సో ఇలా దిగజారిపోయిన యుగం కోసం ఈ 23 తీర్థంకరులు పుట్టారని 4వ యుగంలో ఉంది. 5వ యుగంలో అంటే దుఃఖం మాత్రమే ఉంటుందంట. మహావీరుడు మరణించిన 3 సంవత్సరాలకు ప్రారంభమైంది. ఈ 5వ యుగంలో మహావీరుడు చనిపోయిన తర్వాత సో ఇది స్టార్ట్ అయిందనమాట. 6వ యుగం అంటే దుఃఖం కలిగిన కాలం. అంతిమ దశలో భయంకర తుఫాన్లు ఏర్పడ్డాయి. సో అంతిమ దశలో ఎక్కువగా తుఫాన్లు వచ్చాయి. తర్వాత 6 ఉస్తర్పిణి యుగం ప్రారంభమైంది. సో 4వ ఆకు దగ్గర మహావీరుడు యుగం ఉందని మనకు తెలుసు. సో 6వ యుగం అనేది ప్రారంభమవుతుందంట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నామో అయితే ఇదే అనుకుంటా. 6వ ఉస్తరిణి యుగం ప్రారంభమవుతుందంట. ఎక్కువగా తుఫాన్లు ఏర్పడి అంతిమ దశలో. సో ఈ యుగంలో వచ్చేసి అంత దుఃఖమే ఉంటుంది. జైన పరిషత్ అంటే మొదటి జైన పరిషత్. ఇది సమావేశమైన సంవత్సరం ఏంటంటే క్రీస్తు పూర్వం 300లో. సమావేశమైన ప్రాంతం ఏంటంటే పాటలీపుత్రం. అధ్యక్షుడు ఎవరంటే స్థూలభద్రుడు. దక్షిణ భారతదేశం నుండి హాజరైన జైన మత గురువు ఎవరంటే భద్రబాహుడు. సో ఫలితం 12 అంగముల క్రోడీకరణ. జైన మతంలో చీలిక. సో 12 అంగాల్ని డివైడ్ చేశారు. తర్వాత జైన మతంలో నాట్ డివిజన్ 12 అంగాలను ఒకచోటు చేర్చారు అనమాట. సో జైన మతంలో ఒక చీలిక అనేది ఏర్పడింది. సో ఇప్పుడు మొదటి జైన పరిషత్లు. సో మహావీరుడు మరణించిన తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మగధలో ఒక పెద్ద కరువు అనేది వచ్చిందనమాట. సో మహావీరుడు చచ్చిపోయిన తర్వాత ఇది ఇలా అది ఎప్పుడు అన్నాము 5వ యుగంలో. సో కొంతమంది జైనులు భద్రబాహు నేతృత్వంలో దక్షిణ భారతదేశంలోని కర్ణాటక శ్రావణ బెలగోలకు చేరుకున్నారు. స్థూలభద్రుని నేతృత్వంలోనే మిగతా జైనులు మగధలో ఉండిపోయారన్నమాట. సో భద్రబాహు జైనులు మహావీరుని బోధనను కఠినంగా పాటించేవారన్నమాట. సో ఎవరు? భద్రబాహు జైనులు. సో స్థూలభద్రుని నాయకత్వంలో జైనులు వచ్చేసి మహావీరుని బోధనలో కొన్ని మార్పులు చేసి తర్వాత వీళ్ళు తెల్లని దుస్తులను కూడా ధరించేవాళ్ళు. తెల్లని దుస్తులను ధరించి వాళ్ళ జైన మతాన్ని అలా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎవరంటే స్థూలభద్రుని నాయకత్వంలోని జైనులు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, ఈ కరువు అనేది అంతమైపోయింది. సో భద్రబాహు నాయకత్వంలో జైనులు కర్ణాటక నుంచి తిరిగి మగధకు చేరుకున్నారు. సో భద్రబాహు మరియు స్థూలభద్ర వీళ్ళ ఇద్దరి మధ్య మహావీరుని బోధనలో సంబంధించిన వివాదాలు ఏర్పడ్డాయి. సో వీళ్ళిద్దరికి ఫైట్ అనమాట. వీళ్ళిద్దరూ కొంచెం గొడవలు పడి సో మళ్ళీ వీళ్ళ సపరేట్ అయిపోయారు. సో ఈ విధంగా వివాదాలను పరిష్కరించుటకు పాటలీపుత్రం వద్ద మొట్టమొదటి జైన పరిషత్తును నిర్వహించారు. సో వీళ్ళకి వీళ్ళ గొడవలు పడ్డారు కదా, వీళ్ళు సంధి చేసుకునేకి ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం ఇలా పరిషత్తులు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నారనమాట. అందులో మొట్టమొదటి పరిషత్ ఎక్కడ అంటే పాటలీపుత్రంలో భద్రబాహు స్థూలభద్ర నేతృత్వంలో ఈ పరిషత్తుకి వీళ్ళిద్దరూ నేతృత్వం వహించారు. సో స్థూలభద్ర 12 అంగాలను రచించాడనమాట. భద్రబాహు 12 అంగాల్ని తిరస్కరించాడు. ఈ స్థూలభద్రకి వీళ్ళిద్దరూ గొడవలు పడేవాళ్ళు, వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది అండర్స్టాండింగ్. సో ఈ స్థూలభద్ర 12 అంగాలను రచిస్తే దీనికి ఎగనెస్ట్గా భద్రబాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి గొడవలు అన్నమాట. సో దీంతో జైన మతం అనేది 2 రకాలుగా చీలిపోయింది. అంటే 2 రకాలుగా డివైడ్ అయింది. భద్రబాహు నేతృత్వంలో అయితే దిగంబరులు, సో స్థూలబాహు నేతృత్వంలో అయితే శ్వేతాంబరులు.
సో భద్రబాహు వస్త్రాలను వస్త్రాలు దిగంబరులు వచ్చేసి వస్త్రాలు ధరించారనమాట. సో ఈ స్థూలభద్ర శ్వేతాంబరులు వచ్చేసి తెల్లటి వస్త్రాన్ని ధరిస్తారనమాట. సో తదుపరి కొంతకాలం తర్వాత జైన మతంలో మళ్ళీ చీర్కలు ఏర్పడ్డాయి. అవేంటంటే శ్వేతాంబరుల నుండి తేరపంతీలు, దిగంబరుల నుండి సమయాలు అనే మళ్ళీ డివిజన్స్. వీరిలోనే మళ్ళీ ఈ దిగంబర్లో సమయాలుగా, ఈ శ్వేతాంబర్లో తేరపంతీలుగా మళ్ళీ చిలికి వచ్చిందనమాట. సో వీరు వచ్చేసి విగ్రహారాధనని చేయకుండా పవిత్ర గ్రంథాలని పూజించేవాళ్ళు అనమాట. సో వీళ్ళు విగ్రహాలు కాకుండా వీళ్ళు పవిత్ర గ్రంథాలనే ఒక విగ్రహంలా అనుకొని వాళ్ళని పూజించేవాళ్ళు అనమాట. సో రెండవ జైన సంగతి ఎక్కడ సమావేశమైందంటే 512 సమావేశమైన ప్రదేశం ఏంటంటే వల్లభి, గుజరాత్. సో నిర్వహించింది మైత్రిక వంశం. సో అధ్యక్షుడు వచ్చేసి దేవర దిక్షమ శ్రమణ. సో ఇవి బౌద్ధ సంగీతులు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు సమావేశమైన ప్లేసులు కానీ, సో ఇలా ఎవరు నిర్వహించారో, అధ్యక్షుడు ఎవరని మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎన్ని జైన సంగీతులు ఈ వీళ్ళు ఎన్ని ఉంటాయి వాటి గురించి అన్నీ అడగచ్చు. ఎలా అంటే వీళ్ళ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగి, సో అందుకు మనం ఎవ్రీథింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా సమావేశమైన ప్రదేశం గుర్తుండాలి, నిర్వహించిన ఎవరని గుర్తుపెట్టుకోవాలి, అధ్యక్షుడు ఎవరని, సమావేశం జరిగిన సంవత్సరాలు కూడా ఒక్కసారి అడగచ్చు. సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడుగుతారు కాబట్టి ఒక 2-3 కరెక్ట్గా ఉన్నా మనం ఎలాగోలా ఎలిమినేట్ చేసి కూడా మ్యాచ్ చేయొచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మైత్రికలు అంటే రాజవంశం గుజరాత్ వల్లభిలో నిర్వహించారన్నమాట. సో జైన సాహిత్యమైన అంగములు, ఉపాంగములు కూడా మొదలయ్యాయి, ఇక్కడే సేకరించబడ్డాయి కూడా. ఎక్కడ అంటే రెండవ జైన సంగీతిలో. తర్వాత జైన సాహిత్యం గురించి తొలి పవిత్ర గ్రంథాలు పూర్వాలు అంటారు. సో జైన మత ప్రామాణిక గ్రంథాలు వచ్చేసి 12 అంగాలు అనమాట. జైన మత గ్రంథాలు ప్రాకృత భాషలో అర్ధమాగాది మండలికంలో వ్రాయబడినాయి. సో నెక్స్ట్ వచ్చేసి జైన మత సాహిత్యంను ద్వంద్వం షంగాయములు అంటారు. ద్వంద్వ షంగాయములు. జైన మతంలోని వేదాంతాన్ని స్వాద్వతం అంటారు. సో భద్రబాహు రచన వచ్చేసి జైన కల్ప సూత్రాలు. భద్రబాహు రచన జైన కల్ప సూత్రాలు. సో జైన కల్ప సూత్రాలలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయన్నమాట. జీన చరిత, తేరవల్లి చరిత, సమోచారి. జీన చరిత్ర అంటే 24 మంది తీర్థంకరుల జీవిత చరిత్ర అనమాట. సో తేరవాలి చరిత్ర అంటే 11 మంది గణాతారుల చరిత్ర. సమోచారి అంటే జైన మత ప్రవర్తన నియమావళి. హేమచంద్రుడు సంస్కృతంలో రాసిన జైన గ్రంథం పరిశిష్ట పర్వం అన్నమాట. ప్రాకృత భాషలో వ్రాయబడిన మొదటి గ్రంథం యశివృషభ. రచయిత ఎవరంటే పట్టకేరు కార్తికేయ. సో ఈ కార్తికేయ యతివృషభ అనే గ్రంథాన్ని, అది ప్రాకృత భాషలో రాసిన మొదటి జైన గ్రంథాన్ని రచించారు. తమిళ భాషలో జైన గ్రంథాలు ఏంటంటే జీవక చింతామణి, తిరుత్తక్క దేవర. సో ఇవి ఇంపార్టెంట్. తమిళ భాషలోని జైన గ్రంథాలు ఇవి 2 ఇంపార్టెంటే. జీవక చింతామణి, తిరుత్తక్క దేవర. సో తిరువల్లూర్ ఇది వచ్చేసి ఇంకొక జైన గ్రంథం. సో ఇతర జైన మత గ్రంథాలు ఏంటంటే ధర్మామృత గ్రంథం నయాసేనుడు. సో ధర్మామృత గ్రంథం ఎవరు రాస్తారంటే నయాసేనుడు.
బృహత్కంత బృహత్కథా కోశం హరిసేను రాశాడు. తర్వాత శాంతి పురాణం పొన్నకవి, శాంతి పురాణం పొన్నకవి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. సో బృహత్కథా కోశం చాలాసార్లు అడిగారు, హరిసేనుడు. ధర్మామృత గ్రంథం నయాసేనుడు. సో అలాగే శాంతి అయితే పొన్నకవి. జైన కవుల్లో గొప్పవాడు ఎవరంటే పంపకవి అనమాట. సో మనకి తెలుగులో నన్నయ్య తిక్కన ఎవరన్నా ఎలా ఉన్నారో అలా కన్నడ కవయిత్రంలో వీళ్ళు ఉన్నారనమాట. పంపడు, రన్నడు, పొన్నడు. ఎవరు? పంపడు, రన్నడు, పొన్నడు. సో వీరిలో గొప్పవారు ఎవరంటే ఈ పంపకవి. పంపకవి గొప్పవాడనమాట. ఇతను వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి, ఇమ్మరి అరికేసరి ఆస్థానంలో ఉండేవాడు. సో ఇతను వచ్చేసి వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి, ఇమ్మరి అరికేసరి వీళ్ళ ఆస్థాన కవి అనమాట. ఎవరంటే పంప కవి. సో ఈయన్నే చూడు ఆది కవి పంప అని ఇచ్చారు కదా కన్నడలో. సో కన్నడ ఆస్థాన కవి అనమాట. ఆ కన్నడలో వీళ్ళ వేములవాడ చాళుక్యరాజు రెండవ హరికేసరి, ఇమ్మరి హరికేసరి యొక్క ఆస్థాన కవి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈయన వెరీ ఇంపార్టెంట్. ఈయన గురించి కూడా అడగచ్చు. ఇమ్మరి హరికేసరి కోరిక మేరకు మహాభారతాన్ని కన్నడలో కూడా ఈయన రాస్తారన్నమాట. ఎవరి కోరిక మేరకు అంటే హరికేసరి ఇమ్మరి హరికేసరి కోరిక మేరకు మహాభారతాన్ని కన్నడలోకి అనువదించినది ఎవరు అంటే పంపకవి. పంపకవి విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని కూడా రాస్తారనమాట కన్నడలో. ఈ కన్నడంలోనే విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని కూడా రాస్తారు. సో ఇది ఇలా కూడా అడగచ్చు. కావ్యం ఇలా కూడా అడగచ్చు. ఈ గ్రంథం విక్రమార్జున విజయం అనేది కావ్యమా గ్రంథమా అని కూడా అడగచ్చు. సో మనం ఇది కావ్యం అని గుర్తుపెట్టుకోవాలి. సో రెండవ హరికేసరి పంపకవిని కవితా గుణార్ణవునుడు అని బిరుదిచ్చాడనమాట. ఎవరు? రెండవ హరికేసరి కవిత గుణార్ణవుడు అనే బిరుదునిచ్చాడు. ఇతను వృషభనాథుని మొదటి తీర్థంకరుడు అనమాట. సో వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు. జీవిత చరిత్రను కూడా ఆది పురాణంను రచించాడనమాట. సో వృషభనాథుడు అంటే మొదటి తీర్థంకరుడు కదా, ఇతని జీవిత చరిత్రను కూడా ఆది పురాణం అనేసి రచించారు. సో తర్వాత జీనవల్లభుడు పంపకవి యొక్క బ్రదర్ అనమాట. ఇతను జీనవల్లభుడు కార్క్యాలగుట్టలో చక్రకేశ్వరి అనే జైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎవరంటే జీనవల్లభుడు. ఎవరు ఇతను అంటే పంపకవి యొక్క బ్రదర్. సోమదేవ సూరి వేములవాడ చాళుక్యరాజు బద్యగచే నిర్మించబడిన శుభధామ జైన దేవాలయాల ప్రధానాచార్యుడు అనమాట. సో ప్రధాన అర్చకుడు, ఇప్పుడు దేవాలయాలు ప్రధాన అర్చకుడు అలా అంటారు కదా. సో అలా ఈ వేములవాడ చాళుక్యరాజు బద్దెగచే నిర్మించబడిన ఈ శుభధామ జైన దేవాలయానికి ప్రధానాచార్యుడు ఎవరంటే సోమదేవ సూరి. సో సోమదేవ సూరి గ్రంథాలు ఏంటంటే యశస్తిలక నీతి వాక్యామృత యుక్త చింతామణి, యశోధన మహారాజు చరిత్ర. సో ఇవి వచ్చేసి సోమదేవ సూరి యొక్క గ్రంథాలు. గుర్తుపెట్టుకోవాలి. ఇది అడిగారు చాలాసార్లు. యశస్తిలక ఎవరి గ్రంథం, నీతి వాక్యామృత ఎవరి గ్రంథం, యుక్త చింతామణి ఎవరి గ్రంథం అంటే మనం సోమదేవ సూరినేమి గుర్తుకు రావాలి. సో యశోధన మహారాజు చరిత్ర కూడా ఇతని గ్రంథాలే. సో ఇతని బిరుదులు ఏంటంటే స్వాద్వత చలసింహ, తార్కిక చక్రవర్తి, కవికుల రాజా. సో ఇవి వచ్చేసి ఈయన యొక్క బిరుదులు. సో బ్రాహ్మణ, బౌద్ధ, జైన వాగ్మయాలను ప్రశంసిస్తున్న బహుధాన్యాపురం నేటి బోధనలో ఉందన్నమాట. ఈ బహుధాన్యాపురం ఎక్కడుందంటే ప్రజెంట్ బోధనలో ఉందంట. సో పద్మకవి ఇతను జీనేంద్ర పురాణాన్ని రచించాడనమాట. పద్మకవి
జైన మత శిల్పం. సో వీళ్ళ శిల్పం జైన 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 విగ్రహాలు శిల్పాలుగా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి చూద్దాం. మగధ రాజైన మహాపద్మనందుడు కళింగ దండయాత్రలో జైన విగ్రహాన్ని పాటలీపుత్రానికి తీసుకెళ్లాడు అనమాట. సో మగధ రాజుడు మహాపద్మనందుడు అప్పుడు కళింగ దండయాత్రలో జైన విగ్రహాన్ని పాటలీపుత్రానికి తీసుకెళ్లారు. సో తదుపరి కాలంలో సో కళింగ దేశంకు తీసుకొచ్చాడని హాతి గుంప శాసనం చెబుతుంది. సో జైన విగ్రహాన్ని మళ్ళీ కళింగ దేశానికి తీసుకొచ్చారని ఏ శాసనంలో ఉందంటే మనం ఏం గుర్తుకు రావాలి మనకి? హాతి గుంప శాసనం. సో ఇది ఎప్పుడు తదుపరి కాలంలో కారవేలుడు మగధను పాలించుచున్న పుష్యమిత్ర శృంగుని ఓడించినప్పుడు సో ఈ విగ్రహాన్ని మళ్ళీ ఓడించి కళింగకు తీసుకొచ్చాడు. అది ఏ శాసనంలో ఉందంటే హాతి గుంప శాసనం. ఇది గుర్తుండాలి, ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడిగాడు అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సో బోధన్లో గోమటేశ్వరుని విగ్రహం చూసిన రాచమల్లు గంగరాజు గారి మంత్రి చాముండరాయుడు. సో ఈ రాచగల్లు గంగరాజు గారి మంత్రి చాముండరాయుడు క్రీస్తు శకం 984లో కర్ణాటకలోని శ్రావణబెళగొల యందు బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడనమాట. సో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో శ్రావణబెళగొలకు చెందిన ఒక జైన మునిని పార్శ్వనాథుని విగ్రహం దొరికింది. సో శ్రావణబెళగొలకు చెందిన ఒక జైన మునికి పార్శ్వనాథుని విగ్రహం దొరికింది. ఈ విగ్రహం ప్రతిష్ఠించిన గుడిని గురుబసాది అని పిలుస్తారనమాట. సో రాజస్థాన్లో మౌంట్ అబూలో దిల్వారా దేవాలయాన్ని వాస్తుపాలుడు కేజపాల అనే జైన సన్యాసులు నిర్మించారనమాట. ఇక్కడ రాజస్థాన్లో మౌంట్ అబూలో దిల్వారాలో సో వాస్తుపాలుడు గుజరాత్ చాళుక్య సోలంకి రాజు అనమాట. రాజు భీముని మంత్రి. సో వాస్తుపాలుడు గుజరాత్ చాళుక్య రాజు ఉన్నారు కదా, చాళుక్య రాజు భీముని మంత్రి అనమాట. ఎవరు? వాస్తుపాలుడు. సో జైన శిల్పాలున్న ఒరిస్సా గుహలు ఏంటంటే ఉదయగిరి, ఖండగిరి. సో ఈ ఉదయగిరి, ఖండగిరి ఒరిస్సాలో ఉన్న జైన శిల్పాలు. ఇవి గుహలు అనమాట. ఉదయగిరి, ఖండగిరి అనేవి గుహలు. పార్శ్వనాథుని జీవిత చరిత్ర చెక్కబడిన కొండ ఏంటంటే ఈ ఉదయగిరిలోనే పార్శ్వనాథుని గురించి ఈ ఉదయగిరిలో చెక్కబడి అనమాట ఈ గుహల్లోనే. గోమటేశ్వరుడు బాహుబలి. ప్రపంచంలో ఎత్తైన ఏకశిలా జైన మత విగ్రహం ఏంటంటే గోమటేశ్వరుడి. సో ప్రదేశం శ్రావణబెళగొలలో హసన్ జిల్లా, కర్ణాటకలో ఉందన్నమాట. మొట్టమొదటి తీర్థంకరుడైన ఋషభనాథుని కుమారులు ఎవరంటే భరతుడు, బాహుబలి ఆర్ గోమటేశ్వర, రెండు ఒకటే నేమ్స్. సో ఇది భారీ విగ్రహం కదా, అందుకు బాహుబలి అని పేరు వచ్చింది. సో భరతుని పేరు మీదగానే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇది చాలాసార్లు చదివి ఉంటాం. ఈ భరతుడు ఎవరంటే ఋషభనాథుని కొడుకు అనమాట భరతుడు. సో బాహుబలి బోధన్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని అస్మాక రాజ్యాన్ని పాలిస్తూ 543 ధనస్సుల ఎత్తులో అడవిలో తన విగ్రహాన్ని నిర్మించాడు అనమాట. ఎవరు? బాహుబలినే ఈ విగ్రహాన్ని నిర్మించుకున్నాడు. ఎక్కడ? బోధన్ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని అస్మాక రాజ్యాన్ని పాలిస్తూ అక్కడ 543 ధనస్సుల ఎత్తులో అడవిలో తన విగ్రహాన్ని నిర్మించాడనమాట. సో విగ్రహం వచ్చేసి అడవుల్లో ఉండటం వల్ల సందర్శించడం కష్టమని భావించిన శ్రావణబెళగొలలోని కొండ శిఖరం మీద పశ్చిమ గంగ రాజైన రాచమల్లుని మంత్రి చాముండరాయుడు
క్రీస్తు శకం 984లో 56.5 అడుగుల ఎత్తును గోమటేశ్వరుని బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడనమాట. సో ఈ విగ్రహం అనేది మనకి అడవిలో దొరికింది వీళ్ళకి. సో అడవిలో ఇది ఈ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళినారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కాబట్టి ఆ విగ్రహాన్ని ఇలా మెయిన్ సెంటర్లో అయితే అందరూ వచ్చి చూస్తారనేసి ఇక్కడ పెట్టారు. ఎవరి ఆలోచన ఇదంటే చాముండరాయుడి ఆలోచన. సో తర్వాత గోమటేశ్వర విగ్రహాన్ని చెక్కినది అరిస్టనేమి అనమాట. ఇతను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మహామస్తాభిషేకం అనే పేరుతో ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. సో ఈ గోమటేశ్వర విగ్రహాన్ని చెక్కిన వారు అరిస్టనేమి అని గుర్తుపెట్టుకోవాలి. సో 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేకం అనే ఉత్సవాలు చేస్తారనమాట. ఈ చివరి అభిషేకం ఎప్పుడు జరిగిందంటే 2018లో ఫిబ్రవరిలో జరిగింది. ఇది 88వ మహామస్తాభిషేకం అనమాట. సో మళ్ళీ 12 సంవత్సరాలంటే 2030లో జరుగుతుంది. సో మళ్ళీ జరగబోయే మహామస్తాభిషేకం 2030లో జరగచ్చు. అప్పుడు 89 అవుతుంది. సో ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 2018 ఫిబ్రవరి అని 88th మహామస్తాభిషేకం అన్నమాట. అప్పుడు జరిగింది. జైనుల శ్రీదేవతలు వచ్చేసి విద్యాదేవి అని. జైనుల శ్రీదేవతలను ఏమంటారంటే విద్యాదేవి అని అంటారు. విద్యాదేవి అని విగ్రహాలు ఉన్న దేవాలయాలు ఏంటంటే రాజస్థాన్ దిల్వారా, మధ్యప్రదేశ్ ఖజురాహో. సో రాజస్థాన్ దిల్వారా, మధ్యప్రదేశ్ ఖజురాహో. జైనులు కొలిచిన ఇతర దేవతలు ఏంటంటే దిక్పాలకులు, నవగ్రహాలు, 64 గురు యోగనిల క్షేత్రపాల. సో దిక్పాలకులు, నవగ్రహాలు, 64 గురు యోగునుల క్షేత్రపాల. సో ఇవి వచ్చేసి వీళ్ళ ఇతర దేవతలు అన్నమాట. సో జైన మత వ్యాప్తి. సో వర్తమాన మహావీరుడు తర్వాత జైన మత ప్రచారం సాగించినది ఈ సుదర్శన్ తొలి గణాధరుడు. సో క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటికి జైన మతానికి ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఉందన్నమాట. ఎక్కడ అంటే ఉజ్జయినిలో. సో జైన మత కేంద్రాలు దక్షిణ భారతదేశంలో శ్రావణబెళగొళ అయితే ఉత్తర భారతదేశంలో మథుర అన్నమాట. సో ఇవి మెయిన్ సెంటర్స్ అన్నమాట. ఇక్కడ మన సౌత్ సైడ్ అయితే శ్రావణబెళగొళ, నార్త్ సైడ్ అయితే మథుర అనే ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ప్రద్యోధనుడు. సో ఈ ప్రద్యోధనుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అవంతి పాలకుడైన ప్రద్యోధనుడు జైన మతంను స్వీకరించాడు. సో భారతదేశంలో మొట్టమొదట జైన మతంను స్వీకరించిన రాజు ఎవరంటే ఈ ప్రద్యోధనుడే. చంద్రగుప్త మౌర్యుడు. సో భద్రబాహు అనే జైన మతస్థుని ప్రబోధం వల్ల చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఎవరి వల్ల చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు అని మనల్ని అడిగితే మనం భద్రబాహు అనే అతని గురించి గుర్తుకు రావాలన్నమాట మనకి. సో ఈ విషయాన్ని హేమచంద్రుడు పరశిష్ట పర్వన్ అనే సంస్కృత గ్రంథంలో రాశారు. సో ఇతను చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడని పరశిష్ట పర్యన్ అనే సంస్కృత గ్రంథంలో ఎవరు రాశారంటే హేమచంద్రుడు. సో చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని తీసుకొని శరీరాన్ని శుష్కింపజేసుకొని మరణించారనమాట. అంటే అన్నపానీయాలు లేకుండా సల్లేఖన వ్రతం చేసి చనిపోయాడనమాట. సో మనం ఇంతకుముందు చదివాం కదా. సల్లేఖన వ్రతం అంటే ఏంటంటే ఈ వ్రతాన్ని ఆచరించి చనిపోయిన వాడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. సో ఈ వ్రతానికి ఇంకొక పేరు ఉందని చెప్తాము, సంతార వ్రతం అని. సో సల్లేఖన వ్రతం సంతార వ్రతం అంటారు. కర్ణాటకలో జైన మతం వ్యాపించుటకు ప్రధాన కారకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడే. సో కర్ణాటక సైడ్లో జైన మతం బాగా స్ప్రెడ్ చేసింది ఎవరంటే ఈ చంద్రగుప్త మౌర్యుడే అనమాట. సో వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు వీళ్ళు సంప్రతి అశోకుని మనవడు అనమాట.
సంప్రతి అశోకుని మనవడు. సంప్రతి జైన మత గురువు కూడా. సో జైన మత గురువు వచ్చేసి సుహాస్తి. సో సంప్రతి జైన మత గురువు వచ్చేసి సుహాస్తి అనమాట. ఇతను మతం జైన మత గురువు కాదు, వాళ్ళ గురువు నేమ్ వచ్చేసి సుహాస్తి. సంప్రతి యొక్క జైన మత గురువు సుహాస్తి. సో సంప్రతి వడ్డెమానుకొండ. సో ప్రజెంట్ ఇది గుంటూరు జిల్లాలో ఉంది. దీన్నే వర్తమానపురం అని కూడా అంటారు. సో మహావీరుని పేరుతో ఒక జైన బసతిని నిర్మించారన్నమాట ఇక్కడ. సో సదావంశీయులు దీన్ని ఆదరించారన్నమాట. ఎక్కడ అంటే సంప్రతి వడ్డమానుకొండలో మహావీరుని పేరుతో ఒక జైన బసతిని నిర్మించారు. ఇవి ఇక్కడ సదావంశీయులు వచ్చేసి దీన్ని ఆదరించారన్నమాట. కారవేలుడు కళింగ చేది వంశానికి చెందినవాడు అనమాట. సో ఇతను కూడా జైన మతస్థుడే. ఇతను వచ్చేసి పుష్యమిత్ర శుంగుని ఓడించి జైన విగ్రహాన్ని తిరిగి కళింగ తీసుకొని వచ్చారనమాట. ఎవరు? కారవేలుడు. సో ఇలా తీసుకొచ్చారనేసి హాతిగుంప శాస్త్రంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జైనుల మత అనైక్యతను రూపుమాపుటకు ఈ కుమారగిరి పర్వతం పైన జైన పరిషత్ని ఏర్పాటు చేశారు. సో వీళ్ళకున్న కొన్ని దీన్ని ఏమంటారు, వీళ్ళకున్న ఏమన్నా వీళ్ళ అనైక్యత అంటే వీళ్ళు కలిసి ఉండలేకపోవచ్చు. సో దానికోసం ఈ కుమారగిరి పర్వతం పైన జైన పరిషత్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఎవరంటే కారవేలుడు. జైన సిద్ధాంత పరిరక్షణకై జరిగిన సరస్వతి ఉద్యమం కుమారగిరి జైన పరిషత్లోనే జరిగింది. జైన పరిషత్లోనే జరిగిందనమాట సరస్వతి యుద్ధం. సో కారవేలుడు జైనుల కొరకు ఉదయగిరి కొండల్లో గుహాలయాలు నిర్మించాడు అనమాట. కారవేలుడు ఉదయగిరి కొండల్లో గుహాలయాలు కూడా నిర్మించారు. సో జైనుల అనైక్యత కోసం కుమారగిరి పర్వతం పైన అయితే జైన పరిషత్ని ఏర్పాటు చేశారు. అలాగే వీళ్ళ పరిరక్షణకై కుమారగిరిలో జైన పరిషత్లోనే, సో వీళ్ళ సంరక్షణ కూడా ఈ కుమారగిరి జైన పరిషత్లోనే జరిగింది. అదే సరస్వతి ఉద్యమం. సో కారవేలుడు జైనుల కొరకు ఉదయగిరిలో కూడా గుహాలయాలు నిర్మించాడు అనమాట. శాతవాహన రాజు శ్రీముఖుడు మొదటి జైన మతస్థుడు అనమాట. శాతవాహన రాజు అయిన శ్రీముఖుడు మొదటి జైన మతస్థుడు. సో హర్షవర్ధనుడు జైనులకు అనేక దాన ధర్మాలు చేసినట్లు హుయాన్సాంగ్ పేర్కొన్నాడు అనమాట. సో ఇతను హర్షవర్ధనుడు చాలా వీళ్ళకి దాన ధర్మాలు చేసినట్టు ఈ హుయాన్సాంగ్ చెప్పారనమాట. సో కొండకుందాచార్యుడు. సో ఇతను వెరీ ఇంపార్టెంట్ పర్సన్. శాతవాహన యుగంలో కూడా మనకి శాతవాహనాల కాలంలో కూడా చాలా వస్తుంది ఇతని గురించి. సో ఇప్పుడైతే ఇతని గురించి తెలుసుకుందాం. శాతవాహనుల యుగంలో ప్రసిద్ధి చెందిన జైనాచార్యుడు కొండకుందాచార్యుడు అనమాట. కొండకుందాచార్యుడు జైన ధర్మాన్ని పుచ్చుకున్న తర్వాత అతనికి గల పేర్లు ఏంటంటే పద్మనంది భట్టారకుడు, వక్రగ్రీవుడు అనే పేర్లు కూడా ఉన్నాయన్నమాట. ఎవరికి? కొండకుందాచార్యునికి. సో ఇతను దిగంబర సన్యాసి అనమాట. ఇతను పుట్టింది ఎక్కడ అంటే కొనగండ్ల, అనంతపూర్ జిల్లా, గుంతకల్ సమీపంలో ఉందన్నమాట. ఇతను ఆంధ్రదేశపు మొట్టమొదటి జైన మతాచార్యుడు. ఏ శాఖలో అంటే దిగంబర శాఖ. సో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి జైన మతాచార్యుడు ఎవరు అంటే కొండకుందాచార్యుడు. సో ఇతను జైన తాత్విక చింతనపై అత్యధిక ప్రామాణిక గ్రంథాలు రచించారనమాట. ఇతని గ్రంథాలు మొత్తం 84 ప్రాకృత భాషలో ఉన్నాయి. సో ముఖ్యమైనవి ఏంటంటే సమయసారం, ప్రవచనసారం, పంపనాస్తికాయ సారం. సో ఇవి వచ్చేసి ముఖ్యమైన ఇతని గ్రంథాలు అన్నమాట. సో ఇవి ప్రాకృతంలో ఉన్నాయి. సో పై మూడింటిని ప్రభాతత్రయం లేదా సారత్రయం అని పిలుస్తారు అన్నమాట. సో ఈ మూడింటిని సమయసారం,
ప్రవచన స్వారం, పంపనాస్తికాయ సారం. సో ఈ మూడింటిని ప్రభాతత్రయం ఆర్ సారత్రయం అని పిలుస్తారు. సో ఇతడు జైన మత ప్రచారానికి వజ్రగచ్చ లేదా సరస్వతి గచ్చ అనే సంఘాన్ని కూడా స్థాపించారనమాట. ఈ సంఘానికి ఇతడు 52 సంవత్సరాల అధిపతిగా కూడా ఉన్నారు. స్వయంగా భారతదేశం అంతటా పర్యటన చేసి మతచార్యులతో వాదించి జైన మత ఆధిక్యాన్ని ప్రతిష్ఠించాడని శ్రావణ బెలగోళలోని ఒక శాసనంలో ఉందన్నమాట. సో ఇతను మత ప్రచారం చేసింది. సో జైన మత ప్రచారాన్ని బాగా విస్తృతంగా స్ప్రెడ్ చేశాడనమాట. సో తర్వాత ఇది వచ్చేసి ఇలా చేశారని శ్రావణ బెలగోళలో ఒక శాసనం తెలుపుతుంది అనమాట. సో ఇతని తర్వాత ఇతని శిష్యులు ఎవరంటే బాలక పించ, సమంతభద్రుడు, కుందకొద్ది, సింహానంది. సో వీళ్ళు వచ్చేసి ఇతని శిష్యులు. సో శాద్వదంను మొదటిసారిగా కుందాచార్యుడు ఆంధ్రాలో వ్యాప్తి చేశాడనమాట. ఇది శాద్వదం అంటే జైన సిద్ధాంతం అని మనకు తెలుసు. సో ఈ జైన మతానికి చెందిన దివాకరుడు అనే మతస్థుడు కూడా మతచార్యుడు బోధించిన అభేదవాదంను కూడా కుందాచార్యుడు తిరస్కరించారనమాట. సో ఈ దివాకరుడు మతచార్యుడు బోధించిన అభేదవాదంను ఎవరు తిరస్కరించారంటే కుందాచార్యుడు. జైన మతంలో తాంత్రిక విద్య ప్రవేశపెట్టిన ఆచార్యులను మాపనీయులు లేదా గోప్యులు అని అంటారనమాట. సింహానంది ఈయన కడప జిల్లాలోని పేరూరు లేదా పేరూర్లలో కార్యాచరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని జైన మత వ్యాప్తి కొరకు కృషి చేశారనమాట. ఉగ్రాదిత్యుడు. సో ఇతని గ్రంథం ఏంటంటే కళ్యాణకారక ఆయుర్వేద వైద్య గ్రంథం ఇది. సో ఇతని గురువు వచ్చేసి శ్రీనంది ఆచార్యుడు చాళుక్య రాజులు. బాదమిలోని జైన ఐహోల్ గుహల్లో ఉన్న జైన తీర్థంకరుల విగ్రహాలు చాళుక్యుల కాలానికి చెందినవే. సో చాళుక్య రాజైన సోమదేవుడు జైన మతాన్ని కథాసారిస్తగరంలో స్తుతించాడనమాట. సో ఇది ఇంపార్టెంట్. సోమదేవుడి జైన గ్రంథం కథాసారిస్త సాగర్ జైన మతాన్ని గురించి కథాసారిస్తగరంలో స్తుతించారనమాట. 11వ శతాబ్దంలో చాళుక్య రాజైన కుమారపాల జైన మతాన్ని స్వీకరించి పోషించారనమాట. కుమారపాల కూడా జైన మతాన్ని పోషించారు. సో ఈ కుమారపాలుని ఆస్థానంలోని సుప్రసిద్ధ జైన పండితుడు హేమచంద్రుడు పరశిష్ట పర్వన్ అనే సంస్కృత గ్రంథాన్ని రచించారనమాట. సో తూర్పు చాళుక్యులు అయితే కుబ్జ విష్ణువర్ధనుని భార్య అయ్యన మహాదేవి జైన మతాన్ని ఆదరించింది. అంతేకాకుండా విజయవాడలో నెడుంబసతి అనే దీన్ని నిర్మించింది అనమాట. ఎవరి కోసం అంటే జైనుల కోసం. ఈ ముషినికొండ గ్రామాన్ని కూడా దానం చేసింది వీళ్ళ నిర్వహణ కోసం. ఈ ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది. విమలాదిత్యుడు జైన మతాన్ని స్వీకరించారనమాట. ఈ విమలాదిత్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఎవరి కాలంలో? తూర్పు చాళుక్యుల కాలంలో. సో 4వ ఇంద్రుడు రాష్ట్రకూట మహారాజు జైన మతంను స్వీకరించి సల్లేఖన వ్రతం ఆచరించి మరణించాడనమాట. సో జైన మతం సల్లేఖన వ్రతం ద్వారా 2 చనిపోయారు. వాళ్ళు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు, 4వ ఇంద్రుడు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. చంద్రగుప్త మౌర్యుడు కూడా జైన మతాన్ని ఫాలో అయిన వ్యక్తే కదా. అతను ఎక్కడ చనిపోయాడంటే శ్రావణ బెలగోళ, కర్ణాటకలో. ఈ వ్రతాన్ని ఆచరిస్తూ చనిపోయిన వాళ్ళు ఎవరెవరు అంటే 4వ ఇంద్రుడు, చంద్రగుప్త మౌర్యుడు. తొలి కాకతీయులు జైన మతస్థులే అనమాట. ఆంధ్రాలో జైన మతాన్ని అనుసరించిన తొలి రాజవంశీయులు శాతవాహనులు. సో తూర్పు చాళుక్యులు, కాకతీయులు అనమాట. సో ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. శాతవాహనులు, తర్వాత తూర్పు చాళుక్యులు, కాకతీయులు. సో జైన మతం క్షీణతకు కారణాలు ఏంటంటే ఉపసకుల సంఘంలో అంతర్గత కలహాలు.
సో తలెత్తిన కులవర్గ విభేదాలు, సో తగ్గిన రాజాదరణ పుంజుకున్న హిందూ మతం. సో వీళ్ళ దాంట్లో కొంచెం చాలా జైన మతాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, వెరీ డిఫికల్ట్ అనమాట. వీళ్ళ ఆచారాలు కానీ వీళ్ళ పద్ధతులు అన్నీ పాటించాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటాయి. సో అవి కూడా మెయిన్ రీజన్సే. సో ప్రస్తుతం జైన మతం నిలిచి ఉన్న ప్రాంతాలు ఏంటంటే రాజస్థాన్, గుజరాత్లో ఎక్కువగా జైన మతాన్ని ఫాలో అయ్యారన్నమాట. మధ్య దక్షిణ ఆసియాలో అక్కడక్కడ ఎక్కువ లేకుండా తక్కువలో ఉన్నారన్నమాట. సో జైన మతం నుండి సమాజంలోకి ప్రవేశించిన అంశాలు ఏంటంటే ప్రాంతీయ భాష. సో ఈ ప్రాంతీయ భాష అనేది జైన మతం నుండే సమాజంలోకి వచ్చింది అన్నమాట. సో పంచపూజా విధానం, స్వస్తి గుర్తు, అహింసా విధానం, తర్వాత రసాయనిక శాస్త్రం. సో వీళ్ళ జైన మతం ఉన్నప్పుడు ఇవన్నీ ఎంటర్ అయ్యాయి. సో జైన మతం ఇతర అంశాలు ఏంటంటే మత ప్రచార భాష ప్రాకృతంలో ఉంటుంది, పవిత్ర గ్రంథాలని అంగంలో అని పిలుస్తారు. తర్వాత ఇవి కూడా ప్రాకృత భాషలోనే ఉంటాయి. వీళ్ళు పూజించే దేవత శ్రీదేవత వచ్చేసి విద్యాదేవి అనే శ్రీ దేవతను పూజించారనమాట. సామాన్య ప్రజానికం నుండి జైన మతంను పాటించిన వారెవరంటే శ్రావకులు. జైన మత శిల్పములన్నిటిలోనూ ప్రసిద్ధి చెందింది బాహుబలి అనమాట. సో స్పష్టంగా పేర్కొన్న దేశం ఋగ్వేదం అనమాట. ఋగ్వేదంతో జైన మతం గురించి మనకి క్లియర్గా ఉందన్నమాట, క్లియర్గా మెన్షన్ చేశారు. సో దుఃఖం లేని అనంత సౌఖ్యమే అని జైన మతంలో ఒక లైన్ ఉంది కదా, ఇది మోక్షానికి రిలేటెడ్ అనమాట. సో జైన మతం ప్రకారం ఆత్మ కైవల్య జ్ఞానం పొందడానికి ఎన్ని తాత్విక అంచనాలను దాటవలను అంటే 14 అంచెల తాత్విక అంచనాలని దాటాలి. సో పాటలీపుత్రంలో జరిగిన మొదటి జైన పరిషత్ ఎన్ని అంగాలుగా ఏకం చేస్తారంటే 12. సో ఈ 12 అంగాలతో పాటలీపుత్ర మొదటి జైన పరిషత్ని ఏర్పాటు చేశారనమాట. ఈ 13, 14 అంగాల పేర్లు ఏంటంటే ఆర్యరక్షిత, వీరభద్ర. సో వీటికి ఏమైనా స్పెషాలిటీ ఉందేమో, అందుకే 13, 14 స్పెషల్ నేమ్స్ ఇచ్చారు. ఆర్యరక్షిత, వీరభద్ర అని. వర్తమాన మహావీరుడు వైశాలి వజ్జీ రాజధాని నగరం సో దగ్గరగా కుంద గ్రామంలో జన్మించాడనమాట. సో వర్తమానుడు వైశాలిలో కుంద గ్రామంలో జన్మించాడు. అలాగే వర్తమాన మహావీరుడు తన 71వ ఏట క్రీస్తు పూర్వం 468లో పాట్నాలో పావపూరిలో హస్తినాపాలుడైన రాజు గుహలో నిర్వాణం పొందాడు. సో ఈ నిర్వాణం అంటే చనిపోవడం అని అర్థం. సో 72వ ఏట క్రీస్తు పూర్వం 468 పాట్నాలో పావపూరిలో హస్తినపాలుడనే రాజు గృహంలో చనిపోయాడనమాట. ఈ రాజు నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, హస్తినపాలుడనే రాజు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పదం కూడా ఎక్కడుందంటే జైన మతంలోనే ఉందన్నమాట. దీనికి సంబంధించిన వర్డే నిత్య కళ్యాణం పచ్చతోరణం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.